ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామి సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని కుంకి ఏనుగుల శిబిరాన్ని సందర్శించారు. 96 గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామి సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సిఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు పలమనేరులోని కుంకి ఏనుగుల శిబిరాన్ని సందర్శించారు. అనంతరం అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 96 గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన గ్రామాలంటే ఒకప్పుడు డోలీమోతలే కనపడేవని, కానీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ ప్రాంతాల పర్యాటక అభివృద్ధిని అందిస్తున్నాయని పేర్కొన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు గుర్తింపు రానుందని ఆమె అభిప్రాయపడ్డారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కులను మంత్రి ఈరోజు అందజేశారు. గత 16 నెలల కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 కోట్ల 50 లక్షల రూపాయలు అందజేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరిస్తూ, ఇప్పటికి 8 కోట్ల 54 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా మీకు అందజేయడం జరిగింది. ప్రజలకు ఏం చేయాలి, ఏ రకంగా సుఖంగా ఉంచాలి అనేటువంటి ఆలోచనే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుడిది కార్యకర్తలు. అంచేత అటువంటి పార్టీని, అటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీల్ని మీరు ఎప్పుడు కూడా విశ్వసించి మీరు ఆశీర్వదిస్తే భవిష్యత్తు భావితరాల వారికి కూడా మరింత లబ్ధి చేకూరుతుందని తెలియజేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రజలకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. 42 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 38 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు వివరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి న్యాయ సేవలను అందించడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం 1987 అమలులో భాగంగా న్యాయ సేవాధికార సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ చట్టం 1995 నవంబర్ 9వ తేదీన అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈ రోజును ప్రతి ఏటా జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థలు ఉచిత న్యాయ సహాయం, ఇతర సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు శిబిరాలను నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రోజుల వ్యవధిలోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో 1,50 లక్షల రూపాయలతో అంతర్గత రహదారుల అభివృద్ధికి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 అమలు కోసం ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు ఎన్నికల అధికారులకు దృశ్య శ్రవణ మాధ్యమ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. అన్ని జిల్లాల బూత్ స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ శిక్షణ నిర్వహిస్తామన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో ఎన్నికల అధికారులు వారికి కేటాయించిన స్థానాల నుంచి తప్పనిసరిగా దృశ్య శ్రవణ మాధ్యమ శిక్షణకు హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొంతా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పంటల నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు తగిన సాయం అందిస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తామన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం కోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయల మొత్తాన్ని మంజూరు చేసినట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. 2020 ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన 1150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు విడుదల చేసిన మ్యాచింగ్ గ్రాంట్ను ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి ఖాతాకు జమ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన ఒక్కొక్క న్యాయవాది కుటుంబానికి పరిహారంగా 4 లక్షల రూపాయల చొప్పున కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ, నైరుతి బంగాళాఖాతం నుండి కేరళ వరకు శ్రీలంక మరియు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మొత్తానికి 0.9 కిలోమీటర్ల ఏర్పడిన ద్రోణి ఈ రోజు తక్కువగా గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర మరియు ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల వరకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామి సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని కుంకి ఏనుగుల శిబిరాన్ని సందర్శించారు. 96 గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.